ఇలాంటివి జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని చెప్పి చాలా సీరియస్గా ఉన్నాం ప్రభుత్వ పరంగా. అందుకనే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టి ఏ బాటిల్ని ట్రాక్ చేసినా ఎక్కడి నుంచి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, ఎక్కడి నుంచి ఇది ఏ డిపో నుంచి వచ్చింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చే విధంగా ఒక సిస్టమ్ పెట్టాం. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. ఇవాళ ఆ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ప్రతి షాపుకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా డూప్లికేట్ కానీ ఇవాళ ఐడి మొత్తం కూడా కంట్రోల్ చేశాం. బోర్డర్లో చెక్ పోస్టులు కానీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని గతంలో డిపార్ట్మెంట్నే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చీల్చేశారు. ఇవాళ వచ్చిన వెంటనే సెబ్ను కూడా మొత్తం కలిపి ఎక్సైజ్లో ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెట్టి ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా చూస్తున్నాం. దానివల్లే ఇవన్నీ కూడా బయటకు వచ్చిన వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని మరింత కట్టుదిట్టం చేయడానికి కూడా చర్యలు కూడా తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఒక యాప్ను కూడా లాంచ్ చేయబోతాము. ఆ యాప్ డిజైనింగ్ అయిపోయింది. ఆ యాప్ కూడా లాంచ్ చేస్తాం. ఈ యాప్ వల్ల మనం ఎవరైనా సరే మన ఫోన్లోనే మనం ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఏపీటీఏటీఎస్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో ఆ బాటిల్కి ఎక్కడైతే ఆ బాటిల్కి సంబంధించి క్యూఆర్ కోడ్ కానీ దానికి సంబంధించి లేబుల్స్ ఉంటాయి, దాన్ని కానీ మనం స్కాన్ చేసుకుంటే టోటల్ ఆ బాటిల్కి సంబంధించి ఎస్హెచ్ కోడ్ నెంబర్ కానీ అలాగే బ్రాండ్ నేమ్ కానీ దాంట్లో ఎంత ఎంఎల్ ఉందని, బ్యాచ్ ఐడి, ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, డిపార్ట్మెంట్ లొకేషన్ నేమ్, అదే డిపో లొకేషన్ నేమ్ అది, అట్లాగే వెండర్ లొకేషన్ నేమ్ కూడా, షాపుకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ మేము ఇంత పారదర్శకంగా చాలా ఎక్కడ గతంలో డిస్టరీస్ని ఏం చేసినా మనందరూ తెలుసు. అలా కాకుండా టోటల్ మేము డిపార్ట్మెంట్లో పారదర్శకంగా చేసాం. వాళ్ళకు కూడా డిపార్ట్మెంట్ని విచ్ఛిన్నం చేస్తే చాలా నిర్వీర్యం అయిపోయారు వాళ్ళంతా. ఇవాళ స్ట్రెంథన్ చేసాం, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్ట్రెంథన్ చేసాం. ఇవాళ మేమే ఐడెంటిఫై చేసి ఇక్కడ పలానా చోట ఇది జరుగుతుంది, ఎందుకంటే టోటల్ సేల్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం. ఎలా ఉంటుంది సేల్, ఏం జరుగుతుంది, ఎక్కడన్నా తగ్గుతుందా పెరుగుతుందా అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం. ఇవాళ గతంలో మన పక్క రాష్ట్రాల నుంచి కొన్ని వచ్చినటువంటి సందర్భాలు చూస్తే ఇవాళ అవన్నీ కంట్రోల్ చేస్తే బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో 30 నుంచి 40-50% గ్రోత్ కూడా వచ్చినాయి ఆ షాప్స్లో. ఇవాళ మనం తీసుకున్నటువంటి పాలసీ వల్ల అన్ని బ్రాండ్స్ ఏపీలో దొరుకుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో గతంలో చూస్తే పక్క రాష్ట్రాల కన్నా మనకి ఎక్కువగా ఉండడం వల్ల వచ్చేది ఈక్వల్గా తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాల కన్నా తక్కువ చేసాం రేట్లు కూడా. బ్రాండ్స్ అన్నీ అవైలబుల్ చేసాం. ఇవాళ 99 రూపీస్కే సామాన్యుడికి కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా క్వాలిటీతో కూడుకున్నటువంటి లిక్కర్ని మనం అందిస్తున్నాం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 95 నుంచే అంతకుముందు రెక్టిఫైడ్ స్పిరిట్, వాటికి కూడా పక్క రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో రెక్టిఫైడ్ స్పిరిటే ఉంది. ఈఎన్ఏ తీసుకొచ్చి ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ని మన రాష్ట్రంలో అప్పటి నుంచి 95 నుంచి మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాం అనే దానికి అదే ఒక ఉదాహరణ. ఈఎన్ఏనే మన రాష్ట్రంలో స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. డిస్టరీస్ అన్నిటి కూడా ప్రతి దాంట్లో ఏ బాటిల్ ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయింది కూడా ప్రతిదీ కూడా ట్రాక్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇల్సిట్ లిక్కర్ ఉండడానికి వీలు లేదని చెప్పి ఇవాళ నవోదయం ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. ఎక్కడైనా ఇల్సిక్ దాదాపు 26 జిల్లాలకు సంబంధించి దగ్గర 21 జిల్లాలు ఆల్రెడీ ఇప్పటికి 100% ఐడి లేనటువంటి ఇది నాటు సారా కానీ ఇలాంటివి లేకుండా అక్కడనే డిక్లేర్ చేసుకున్నారు. మిగతా కూడా అతి త్వరలో చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మేము చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఇవాళ చూసాం ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే రకరకాల కుట్రలు చేస్తున్నటువంటి విధానం కనబడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము చాలా ట్రాన్స్పరెంట్గా చేసాం, 5 ఏళ్ళు ప్రభుత్వమే షాపులు నడిపించాం, ప్రభుత్వంలోనే చేసామని చెప్తాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా, డిస్టిలరీలు అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్లు ఏమైపోయినాయి? మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్లు, అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్లు 2019 వరకు నడిచినటువంటి బ్రాండ్లు మాయమైపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి? పనికిరాని బ్రాండ్లు పుట్టుకొచ్చినాయి. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి
అనేక మందిని పొట్టన పెట్టుకుని ఆ రోజున చాలా ఇందులో హానికరమైనటువంటి పదార్థాలు ఉన్నాయి ఈ లిక్కర్లో అని చెప్పి చాలా టెస్ట్లో ప్రూవ్ అయినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదే, సోకాల్ నాయకులు మాట్లాడలేదే. నిజంగా చాలా దురదృష్టం. ఇవన్నీ చేయాల్సినవన్నీ మీరు చేసి రాష్ట్రాన్ని దోచు తిని ఇవాళ మేము ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఎవరన్నా దీనిలో ఇన్వాల్వ్ అయితే ఇవాళ మా పార్టీకి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి ఉన్నారంటే ఇమీడియట్గా సస్పెండ్ చేశాం. ఇదే కేసులో కొడాలి శ్రీనివాస్ అని చెప్పి తెనాలికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే ఇప్పటి వరకు మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? మీ బూత్ కన్వీనర్ అతను, మీ పార్టీ బూత్కి తెనాలి కాన్స్టిట్యున్సీలో కన్వీనర్గా ఉన్నాడు, బూత్ కన్వీనర్గా. మరి గతంలో చూస్తే చాలా ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మరొక ఎమ్మెల్యే గారు రామరెడ్డి గారు. మరి వాళ్ళందరికీ మీరు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళందరి మీద ఎప్పుడు చర్యలు లేవే? మీరా దీని గురించి మాట్లాడేది? ఇవాళ మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఈఎన్ఏ దగ్గర నుంచి 5 చోట్ల ల్యాబ్లు పెట్టాం. కర్నూలు, అనంతపూర్, కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం, ఇక్కడ అన్ని చోట్ల కూడా చాలా లేటెస్ట్ మెషినరీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెచ్చి దాంట్లో యాసిడ్స్ ఉన్నాయా, కెమికల్స్ ఉన్నాయా, ప్రజలకి హాని కలిగించే పదార్థాలు ఏమున్నాయా టోటల్ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పిస్తాం. ఈఎన్ఏ దగ్గర నుంచి టెస్ట్ చేస్తాం. బ్లెండింగ్ అయినాక మళ్ళీ టెస్ట్ చేస్తాం. మళ్ళీ బ్యాచ్ తయారైన తర్వాత బ్యాచ్ టెస్ట్ చేస్తాం. మళ్ళీ ర్యాండమ్గా డిపోలకు వచ్చిన తర్వాత ర్యాండమ్గా తెప్పించి టెస్ట్ చేస్తాం. ఇంత ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాలు చేస్తూ ప్రతిదీ డిపో నుంచి వెళ్ళే ప్రతి బాటిల్ కూడా ట్రాక్ చేస్తాం. షాప్కి వెళ్ళే వరకు కూడా ట్రాక్ చేస్తాం. షాప్ దగ్గర కూడా షాప్ ఓనర్ ట్రాక్ చేయాలి. ఇదంతా ఒక సిస్టమ్ పెట్టాం. అవన్నీ గతంలో మీరు అన్నీ కట్ చేస్తారు, ఇప్పుడు అన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అందుకని ఇప్పుడు మేము అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నదానికి యాప్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ యాప్ రిలీజ్ చేయడం వల్ల ఎవరైనా ఏ సామాన్య ప్రజలైనా సరే దీన్ని ఈ యాప్లో ఆ బాటిల్ని ట్రాక్ చేసుకోవచ్చు. మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, ఎందుకంటే ఈ కొల్లు రవీంద్ర గురించి మనం చెప్పుకోవాలి. ఈయన మైన్స్కి వైన్స్కి రెండింటికి మినిస్టర్గా ఉన్నాడు. ఈయన సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఇంత ప్రూఫ్స్తో కూడా దొరికితే చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తున్నారని ఒక డైవర్షన్ కట్టుకథ చెప్తుంటే ఈ కొల్లు రవీంద్ర చెప్తాడు ఈ కల్తీ మద్యం తయారు చేసింది మేం కాదు, వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అని. నేను సూటిగా అడుగుతున్నాను కొల్లు రవీంద్రని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 16 నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా? మీ ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా. అండ్ ఈరోజు కొల్లు రవీంద్ర గారి కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టున్నాయి. ఈ కల్తీ మద్యంలో వచ్చిన ముడుపుల వల్ల కళ్ళు బైర్లు గమ్మినాయి అనుకుంటా. ఇలా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది కొల్లు రవీంద్ర, మీ ఎక్సైజ్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ మద్యం కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే జరిగిందని క్లియర్ కట్గా చెప్పారు. ఆ ప్రెస్ క్లిప్పింగ్లో ఒకసారి చూసుకుంటే నీకు బుద్ధి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు కొల్లు రవీంద్ర గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఈయన పైకి చాలా గొప్ప వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు, చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా. ఇటు వైన్స్లో అటు మైన్స్లో ఈ రాష్ట్రాన్ని గుండు కొరిగిచ్చేస్తున్నాడు. ఎందుకంటే నగిరిలో మేము చూస్తున్నాం, కొండలు కొండలు కరిగిపోతున్నాయి. ఈడొక దొంగ ఉన్నాడు ఎమ్మెల్యేగా, కొల్లు రవీంద్ర అండతో ఇక్కడ వీడు కాన్స్టిట్యున్సీకి రాడు, ప్రజలకి పని చేయడు, ప్రజలకి వెల్ఫేర్ ఇవ్వాలన్న ఆలోచన లేదు. ముఖ్యంగా ఇక్కడున్న పవర్లూమ్ వాళ్ళకి 500 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు వీడు వాగ్దానం చేసి ఎగ్గొట్టింది కాకుండా సిగ్గు లేకుండా పవిత్రమైన అసెంబ్లీలో ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అసెంబ్లీని కూడా ఏమార్చిన పెద్ద దొంగ ఇక్కడున్న నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్. సో ఈ కొండలన్నీ కరిగించి ప్రజలు ఈరోజు నోరు కొట్టుకుంటున్నారు, ఇలాంటి వాడిక మేము ఓటేసామని. ఇలా ప్రతి నియోజకవర్గంలో మట్టి దోచుకోవడం, కొండల్ని గొరిగేయటం, కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మించి ప్రజల ఆరోగ్యంతో, మహిళల మాన ప్రాణాలతో, పసుపు కుంకుమలతో చెలగాట మారుతున్నందువల్ల ఇతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి, ఇతన్ని మంత్రిగా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ, ఇతనితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా పైన కూడా ఎంక్వైరీ చేయాలి అనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈయన ఈ మీనా హయాంలోనే ఎన్నికల ఈవీఎంలను ఎలా కల్తీ చేశాడు, ఆ రోజు
ఎన్నికల ఈవీఎంలను కల్తీ చేయడమే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఈ కల్తీ మద్యం ద్వారా ఎంతమంది మహిళల జీవితాలు నాశనం చేశాడో దానికి ముఖేష్ కుమార్ మీనా కూడా కారణం. కాబట్టి వీళ్ళందరి మీద సిబిఐ విచారణ వేసి వీళ్ళందరినీ కూడా పనిష్ చేయాలి. ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని, గంజాయిని, డ్రగ్స్ని అరికట్టాలి అని చెప్పి మేము మోడీ గారిని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆడవాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ళ పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ళ తాలిబొట్లకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ళ మాన ప్రాణాలకు సంబంధించిన విషయం. మోడీ గారు ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకొని సిబిఐ ఎంక్వైరీ వేయిస్తారు, ఆడవాళ్ళని కాపాడతారు, ఆడవాళ్ళకి అండగా నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, మీ భర్తల ప్రాణాలు, మీ అన్నదమ్ముల ప్రాణాలు, మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి కలుసుకోండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ కల్తీ మద్యాన్ని ఆపుదాం, ఈ బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసేంత వరకు పోరాడదాం, సిబిఐ ఎంక్వైరీ ఎన్డీఏ ప్రభుత్వం వేసే వరకు పోరాడదాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.